గుణవంతుడు, దానవంతుడు, ఆపదలో ఉన్నటువంటి పేదలకు ఆదుకునే ఆపద్ బాంధవుడు, పేదల నేస్తం మన అన్న మోహన్ రావు పటేల్ గారు ఈ ముదల్ నియోజకవర్గంలో ఎవరికే కష్టం వచ్చినా నేనున్నా అంటూ వాళ్ళకు భరోసా కల్పిస్తూ ఈ విధంగా వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నటువంటి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఏకైక నాయకుడు. అవును, చాలామంది రాజకీయ నాయకులు ఉంటారు, కానీ ఈ పెద్ద మనిషి లెక్క మాత్రం ఎవరు ఉండరు. ఎవరు పోయినా సరే కాదు లేదు అని అనకుండా ఖచ్చితంగా తన వంతుగా ఏదో ఒక రూపంలో సాయం చేస్తూనే ఉంటాడు. ఇటీవలే జాదవ్ సావిత్రిబాయి గారి యొక్క భర్త చనిపోవడంతో నిత్యావసర సరుకులకు డబ్బులు లేవయ్యా, ఇబ్బందులు ఉన్నాను, ఆదుకోండి అనగానే ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా ప్రజా ట్రస్ట్ ద్వారా ఈ విధంగా నిత్యావసర సరుకుల కోసం చెక్ రూపంలో నగదు ఇవ్వడం జరిగింది. ఇక అంతేకాకుండా ఏదైతే పల్లె పల్లెకు బీజేపీ, గడప గడపకు మోహన్ రావు పటేల్ అనే కార్యక్రమానికి ఈమె కుమారుడు గణేష్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు గాను ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని తన కార్యకర్తకి ఎక్కడ కూడా ఆపద వచ్చిన నేనున్నా వాళ్ళకు ఆదుకుంటా అనే భరోసాతో ఈ విధంగా ఈ ఆర్థిక సాయం అందజేయడం జరిగిందన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన సుభాష్ పటేల్ గారు, పాపినవారి మనోజ్ గారు, కౌన్సిలర్ అల్లెం దిలీప్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం సావిత్రిబాయి భర్త బాబురావు గారు అనారోగ్యంతో మృతి చెందడంతో మరి ఈ అమ్మకు ఎవరు కుటుంబ సభ్యులు లేనందున మరి ఈ సంఘటన ఈ అమ్మ ద్వారా తెలుసుకోవడం జరిగింది. మరి మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా సావిత్రిబాయికి కొంత ఆర్థిక సాయం అందజేయాలనే ఉద్దేశంతో మరి వీళ్ళ కుమారుడు కూడా గత సంవత్సరం మృతి చెందడం జరిగింది. ఈ కుమారుడు ఎప్పుడూ మా వెంబడి నడిచేవాడు. మేము ఎప్పుడైతే పల్లె పల్లెకు బీజేపీ, గడప గడపకు మోహన్ రావు అనే కార్యక్రమం చేపట్టామో ప్రతిరోజు మా కార్యక్రమంలో పాల్గొంటూ కరపత్రాలు, క్యాలెండర్లు జనాలకందరికీ ఇచ్చేవాడు. కాబట్టి కార్యకర్త సేవలు అనుకోండి, అమ్మకు కొంత అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు అల్లెం దిలీప్ గారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడి వాళ్ళు కూడా కొంత ఆర్థిక సాయం చేస్తారని కోరుకుంటున్నాను.